ఇక్కడ పోలీస్ శాఖ ఎగ్జిబిట్ చేస్తూ ఉంది. ఇక్కడ మరొక స్టాల్ ఏర్పాటు చేశారు. నెట్ జీరో ఫ్యూచర్ అంటే నెట్ జీరో ఫ్యూచర్ సిటీని ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. నెట్ జీరో ఇక్కడ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లను వారు పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. మరికాసేపట్లోనే ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఈ నెట్ జీరోకు సంబంధించినటువంటి స్టాల్ను మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. నెట్ జీరో సిటీ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక ఫ్యూచర్లో కంప్లీట్గా నెట్ జీరో సిటీని నెట్ జీరో సిటీని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు అనేటువంటిది ఇక్కడ వారు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి స్టాల్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఓకే, ఇక్కడ ఈ నెట్ జీరో సిటీకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ చేస్తూ ఉన్నారు కదా, దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషాలిటీ అండి, బేసిక్గా నెట్ జీరో అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇంకా కొన్ని పాయిజనస్ గ్యాసెస్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. మనము కోల్ కానీ ఇంకా గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ కానీ రన్ చేసినప్పుడు. సో ఆ గ్యాస్ బేస్డ్ అంతటిని ఆ కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ నల్లిఫై చేసి జీరో చేయాలి. మనం ప్రొడ్యూస్ చేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనమే మళ్ళీ జీరో చేయాలి. జీరో చేయాలి అంటే దాని మీద మనం రకరకాలుగా అప్లై చేయాల్సి ఉంటుంది. మనం ఈవీ వెహికల్స్ పెడుతున్నాము, సోలార్ పవర్ పెడుతున్నాము, తర్వాత వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాము, విండ్ పవర్ ఉంది, పంప్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. సో అలా రకరకాల ఎనర్జీ సోర్సెస్ ద్వారా మనము గ్యాసెస్ తక్కువగా ప్రొడ్యూస్ చేసి ఎన్విరాన్మెంట్ని తక్కువ పొల్యూట్ చేసేటట్టు విధంగా కొంత ఎనర్జీని జనరేట్ చేయటం ఒకటి. ఇంకొకటి, తప్పని పరిస్థితుల్లో కార్బన్ డైఆక్సైడ్ కనుక జనరేట్ అయితే దాన్ని మళ్ళీ జీరో ఎలా చేయాలి, ప్లాంటేషన్స్ కానివ్వండి, ఈవీ వెహికల్స్ కానీ ఇలా రకరకాలుగా. సో ఆ సిస్టంలో మనం దీన్ని నెట్ జీరో సిస్టమ్ అని అంటాం. ప్రజలకు తెలిసే భాష ఇది. భవిష్యత్తులో ఇక్కడ ఏవైతే గ్యాసెస్ హాని సార్ చెప్పండి దీని గురించి అండి. ఇది బేసిక్గా ఈవీ ఛార్జింగ్. ఇది మనము 400 కిలోమీటర్ సింగిల్ ఛార్జ్ విత్ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ. మేము మా వెహికల్ని బయట కూడా పార్కింగ్ దగ్గర డిస్ప్లే చేసాము, అది చూడొచ్చు. అలాగా ఇక్కడ నెట్ జీరోకు సంబంధించినటువంటి స్టాల్లో ప్రస్తుతం మనము ఉన్నాము. ఇక్కడ ఏంటి అనంటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేటువంటి క్రమంలో విండ్ ద్వారా కావచ్చు, పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ ద్వారా కావచ్చు, సోలార్ ద్వారా కావచ్చు, ఈ సోలార్ ద్వారా కావచ్చు.